అతి మధురం అనేటువంటి ఒక ఔషధాన్ని గురించి, ఈ అతి మధురం అనేటువంటి ఔషధం ఏ వ్యాధుల్లో మీకే మీరు తయారు చేసుకుని ఆ యొక్క వ్యాధుల నుంచి బయటపడవచ్చు మొదలగు వివరాల గురించి తెలుసుకోబోతున్నాం. కడుపులో మంట లేదా ప్రేవుల్లో అల్సర్ అనేటువంటి సమస్యకి అతి మధురం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తయారు కావడము, దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల కడుపులో పుండు ఇలాంటి సమస్యలు కలగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు, అదేవిధంగా కడుపులో ఒకవేళ పుండు తయారైనప్పటికీ ఆ పుండు మానిపేందుకు కూడా ఇప్పుడు ఈ అతి మధురం మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము అతి మధుర చూర్ణము మనం మార్కెట్లో నుంచి తెచ్చుకొని వాడుకోవడమే. అదే నేను చెప్పడం, తయారు చేసుకోవడం అంటే ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా మధ్యాహ్నం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఈ విధంగా 50 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు నీళ్లు తీసుకోండి. 50 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు సాధారణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు మాత్రం, అంటే కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏమీ అక్కర్లేదు. సాధారణ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిని 50 నుంచి 100 మిల్లీలీటర్ల నీళ్ళను ఈ విధంగా తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే సమస్య తీవ్రంగా ఉంటే 1 టీ స్పూన్ వరకు 5 గ్రాముల వరకు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఒక 2.5 గ్రాములు లేదా 3 గ్రాముల వరకు వాడితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసేయాలన్నమాట. సో ఈ అతి మధుర చూర్ణం కూడా నీటిలో చాలా త్వరగా సులువుగా కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలము ఒక పావు నిమిషము, మ్యాక్సిమం ఒక అర నిమిషం లోపే ఈ యొక్క అతి మధుర చూర్ణం అంతా కూడా నీటిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ పద్ధతిలో ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గడమే కాకుండా లోపల ఉన్నటువంటి పుండు కూడా మానిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఈ అశ్వగంధ చూర్ణాన్ని గాయాలు, పుళ్ళు, వ్రణాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ అశ్వగంధ చూర్ణాన్ని కాస్త నెయ్యి కలిపేసేసి అట్లే ఈ అతి మధుర చూర్ణాన్ని గాయాలు, పుళ్ళు, వ్రణాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు ఈ అతి మధుర చూర్ణాన్ని కాస్త తీసుకొని కాస్త నెయ్యి కలిపేసేసి లేపనంగా తయారు చేసి ఆయా భాగాలపై లేపనం చేయడం వల్ల ఈ పుళ్ళు, గాయాలు, వ్రణాలన్నీ కూడా చాలా త్వరగా మానిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇదే అతి మధుర చూర్ణాన్ని రోజు ఒక్కసారి దంతధావన చూర్ణంగా, అంటే టూత్ పౌడర్గా వాడుకోవడం వల్ల పళ్ళు దృఢపడతాయి, పంటికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి, అదేవిధంగా చిగుర్లు గట్టిపడతాయి, చిగుర్ల నుంచి రక్తస్రావం కాకుండా ఉంటుంది, అదేవిధంగా నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.